శనివారం చర్యాలపట్టణంలో ఫస్ట్ క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్యాల కొమరవెల్లి, దూల్మిట్ట మరియు మద్దూరు ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు మేము బాధ్యతగా చర్యాలపట్టణంలో జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లాయర్ ఉద్యోగం చాలా స్వేచ్ఛతో కూడుకుందని, ప్రజలకు మంచి జరగాలంటే మీరు ఉత్సాహంతో పనిచేసి ఈ కోర్టు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కాలయాపన చేయకుండా న్యాయ సేవలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కోర్టు కేసుల పరిష్కారంలో నూతన టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుందని అన్నారు. కుటుంబ తగాదాల కేసులను సామాజిక స్పృహతో పరిష్కరించాలని అన్నారు. ప్రస్తుతం ప్రజల ఆర్థిక స్థితి గతంతో పోలిస్తే పెరిగిందని, 20-30 సంవత్సరాలుగా ఎంతో కష్టపడితే అది సాధ్యమైందని, ఇప్పుడు పెరిగిన ఆర్థిక స్థితిని చూసి ఈ జనరేషన్ కు కష్టం విలువ తెలియకుండా పెంచరాదని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసింది ఆస్తులు అంతస్తులు కాదని, మంచి విద్యా క్రమశిక్షణ అందించాలన్నారు. సీనియర్ లాయర్లు జూనియర్ లాయర్లకు అవకాశాలు కల్పించి వారు వృత్తిపరంగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కోర్టు ఓపెనింగ్ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మిమ్మల్ని చూస్తేనే ఈ ప్రాంతాల కోర్టు ఏర్పాటు ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ఈ ప్రాంత దీర్ఘకాలిక అభివృద్ధికి కోర్టు ఏర్పాటు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాల కల చర్యలలో కోర్టు ఏర్పాటు అని, దానిని సాకారం చేసినందుకు ధన్యవాదాలని తెలిపారు. సందర్భంగా జనగామ శాసనసభ్యులు పల్లె రాజేశ్వరరెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మిలు, హైకోర్టు జడ్జిని మరియు జిల్లా జడ్జిని పూల బొకే శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో మెదక్ డిస్టిక్ జడ్జి సిద్దిపేట, జనగామ గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వస్తి న ఇంద్రో వృద్ధస్య వాః, స్వస్తి న పూజా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి న బృహస్పతిర్దశ శ్రవణాయ కుర్మహే సమే చర్యాల గురించి 3-4 నెలల నుంచి మన జిల్లా జడ్జి గారు కలిసినప్పుడు ఈ కోర్టు ఇనాగ్రేషన్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందని విషయం నా దృష్టికి తీసుకొస్తే, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల, కొన్ని ప్రోటోకాల్స్ వల్ల ఈ ఇనాగ్రేషన్ డిలే అవుతుంది. దీనిపైన ఒక ముహూర్తం ఉండాలి. మనము ఎన్ని అడ్వైజులు తీసుకొని ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఆ రోజు మనకు రాసి ఉంటేనే ఆ రోజు వస్తుంది. సో ఈ రోజుకి ఆ ముహూర్తం వచ్చింది. గత నెల నుంచి ఎన్నో సాటర్డే రోజు ఏదో ఒఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్స్ ఉన్నాయంటే సండే అట్లా ప్లాన్ చేసినాం, కానీ కాలేదు. సో మొట్టమొదటిగా మీరందరూ ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎవరికంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సాయిరమదేవి. ఈ ఎప్పుడైనా కానీ జిల్లా కోర్టులలో, ఈ మొఫసిల్ కోర్టులో ఇనాగ్రేషన్స్ ఉంటే ప్రత్యేకంగా టైం తీసుకొని నేను వస్తాను. మీ అందరేమో ఇక్కడ ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళు, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన మా తాతల కాలం నుంచి తిరిగి అలవాటు లేదు నాకు. అయినా కానీ 100 కిలోమీటర్లు ఇక్కడ పర్వాలేదు. ఇవాళ నుంచి సంక్రాంతి సెలవులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చినాను. మన రీసెంట్గా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ దాంట్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉండే, దాంట్లో వాలిడిక్టరీ ఫంక్షన్ అంటే క్లోజింగ్ సెరమనీలో నన్ను మాట్లాడమంటే మాట్లాడి హైదరాబాద్ గురించి చెప్పిన. మన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళ గురించి ప్రత్యేకత ఏంటంటే, దేశంలో వేరే ప్రాంతాల్లో
పండుగలు అది ఏదన్నా సందర్భం ఉంటే